వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకి నోటీసులు పంపించామని చెప్తున్నారు చీఫ్ విప్ ప్రసాదరాజు. ఈ నెల 8న హాజరై వివరణ ఇవ్వాలని కోరామంటున్నారు. వాళ్ళు అడిగిన ఆధారాలు కూడా మేము ఇచ్చామని చెప్తున్నారు. ఇక ఈ నెల 8న చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సో స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అంటున్నారు చీఫ్ విప్ ప్రసాదరాజు. ఇక ప్రసాదరాజు ఇంకేమన్నారు దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి మరోసారి వాళ్ళని రమ్మన్నారు. ఈరోజు రావాల్సి ఉంది, రిప్లై రూపంలో ఇవ్వాల్సి ఉంది. అయితే 8న డైరెక్ట్గా వచ్చి హాజరై మళ్ళీ మరోసారి వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఏం జరుగుతుంది ఈరోజు ప్రస్తుతం అంతా మాట్లాడడానికి చీఫ్ విప్ ప్రసాదరాజు గారు ఉన్నారు. సార్ ఏం జరుగుతుంది సార్? వాళ్ళు వచ్చారా? ఏమైనా రిప్లై ఇచ్చారు? స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు కదమ్మా, కంపల్సరీ వారు రిటర్న్గా రిప్లై ఇవ్వాలి. ఒకవేళ ఈ లోపల రిప్లై ఇవ్వకపోతే 8న కంపల్సరీగా డైరెక్ట్గా నేరుగా హాజరవ్వమని నోటీసులు సర్వ్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈరోజు వారు రిప్లై ఇస్తే సంతోషం, లేదు 8వ తారీఖున ఖచ్చితంగా స్పీకర్ గారు ఎదుట హాజరవ్వాల్సింది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అంటే 8వ తేదీ నుంచి నామినేషన్లు రాజ్యసభవి ఉన్నాయి కాబట్టి సో ఏమైనా యాక్షన్ అదే రోజు తీసుకునే అవకాశం ఉందండి? 8వ తారీఖున డేట్ స్పీకర్ గారు ఇచ్చున్నారు. ఫైనల్గా అంతిమ నిర్ణయం స్పీకర్ గారిది. మేము ఎవరైతే పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళి అఫీషియల్గానే ఓపెన్గా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆల్రెడీ ఇప్పటికే స్పీకర్ గారు కూడా 3 వాయిదాలు ఇచ్చారు, 4వ వాయిదా. సో ఇంకా లెక్క ప్రకారం మనం చూసుకుంటే 8 నుంచి ఎలాగో రాజ్యసభ నామినేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ రోజు యాక్షన్ తీసుకోవచ్చని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకటమ్మా, స్పీకర్ గారి నిర్ణయం కాదు. ఇప్పుడు 3 వాయిదాలు ఇచ్చారు. రేపు వారు ఏం రిప్లై ఇస్తారో వారి రిప్లైని బట్టి స్పీకర్ గారి నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా మా అభిప్రాయం స్పీకర్ గారిని వెంటనే యాక్షన్ తీసుకోమని కోరున్నాం. రైట్. ఈ 8వ తేదీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మరోసారి వివరణ ఇవ్వాలని వాళ్ళు అడిగిన సమయం మళ్ళీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇవ్వాల్సి ఉంది. అదే రోజు దానిపైన చర్య తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అంజితో కలిసి హసీనా, TV9 విజయవాడ.